పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన ఎహెచ్కేల్ గ్రంథం 44వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎహెచ్కేల్ గ్రంథం 45వ అధ్యాయం చదువుకుందాం. మీరు చీట్లు వేసి దేశమును విభజించినప్పుడు భూమిలో ఒక భాగము ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలో గానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచౌకముగా ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానం ఉండవలెను. కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరంలో పరిచర్య చేయుచున్న లేవీలు ఇండ్లు కట్టుకొని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశము వారికి స్వస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగ్గా ఉండవలెను. ఇశ్రాయేలీయులకు అందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణముకై ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకు ఇరుప్రక్కల అధిపతి భూమి ఏర్పాటు చేయవలెను. పడమట నుండి తూర్పు వరకు దాని కొలవగా అది ఒక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీలకు నియమించినట్లు అది ఇశ్రాయేలీలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగును చేయుట మాని నా జనులు సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనిడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కార త్రాసులను కార పడిని కార తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీరు ఉంచుకోవలెను. తూము పందుములో 10వ పాలు పట్టినదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తులము ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరవిసె ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠిత అర్పణములు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళ గోధుమలలో 3 పళ్ళ వంతులను, 180 పళ్ళ యవలలో 3 పళ్ళ వంతులను చెల్లింపవలెను. తైలము చెల్లించినది ఎట్లనగా 180 పళ్ళ నూనెలో 10 వంతు చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒక దాని తేవలెను. ఇశ్రాయేలీలో అధిపతికి చెల్లించవలసిన ఈ అర్పణమును ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులై యుందురు. పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీల కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తం పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణము వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకై నెల 7వ దినమందు అలాగ చెయ్యవలెను. మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దాన్ని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి
తనకును దేశమునకును చేరిన జనులందరికీ పాప పరిహార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకొని దినం ఒక్కింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దుకు 1 పొట్టేలు 1 తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము 1 3 పళ్ళ నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోను నైవేద్య విషయంలోను నూనె విషయంలోను ఆ ప్రకారముగానే చేయవలెను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమెన్.